మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిన్న ర్యాలీ నిర్వహించారు అంబటి రాంబాబు. ర్యాలీని అడ్డుకున్న పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటి రాంబాబుపై దౌర్జన్యం చేశారు. తిరిగి విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటిపైనే మళ్ళీ కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి. సో నిన్నే మనం మాట్లాడాం. సో ఏ రకంగా అంబటి రాంబాబుని రౌండప్ చేశారు, ర్యాలీ జరపకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు, ప్రస్తుతం మళ్ళీ అతనిపైనే కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఇప్పటికే అంబటి రాంబాబుపై 3-4 కేసులు నమోదు చేశారు. దాంతో పాటుగా గతంలో ఒక సిఐ, పట్టాభిపురం సిఐ అంబటి రాంబాబుపై పార్టీకి సంబంధించిన నిరసన కార్యక్రమం చేస్తుంటే అడ్డుకుని అతని మీద దౌర్జన్యం చేశారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు అడ్డుకోవడంతో పాటు అంబటి రాంబాబుపై దౌర్జన్యం చేశారు. ఒక విధంగా అంబటి రాంబాబుపై దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. దాన్ని అంబటి రాంబాబు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాము, ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ కూడా అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అంబటి రాంబాబుని టార్గెట్ చేసి ఆ సిఐ దురుసుగా వ్యవహరించారు. తన పైన దౌర్జన్యం చేయడానికి పూనుకున్నారు. అంబటి రాంబాబు నిన్న కార్యకర్తలతో వెళ్లి మెమోరాండం ఇచ్చిన తర్వాత అంబటి రాంబాబు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అతని పైన కేసు కూడా పట్టాపురం పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం జరిగింది. ఆల్రైట్.